లోకరక్షకుడైన యేసుక్రీస్తు పేరట మీ అందరికీ వందనాలు. మొదటిగా ఈ వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. దయచేసి గమనించండి, ఈ వీడియో చూస్తున్న ఎవరైనా కూడా వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఎందుకంటే ఈ వీడియో ఎండింగ్ వరకు చూసినట్లయితే దేవుడు మనల్ని ఎంత క్షేమంగా ఉంచారో మనకు అర్థమవుతుందండి. ఎందుకంటే మనకు ఒక పూట కాకుండా ఒక పూటైనా ఇంట్లో ఆహారం దొరుకుతుందండి. కానీ ఇక్కడ చూస్తున్న వారు ఎవ్వరికి కూడా కనీసం ఒక్క పూట ఆహారం దొరకడం కూడా కష్టమైన పరిస్థితులు. దయచేసి గమనించండి, మన యొక్క స్టమక్కి మనకు ఆహారం దొరుకుతుంది, అలా అందరి స్టమక్కి ఆహారం దొరకాలని మీరు అందరూ ప్రార్థించండి. ఎందుకంటే నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించని దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి మీరు అసలు గమనించినట్లయితే ఎలా పరిగెత్తుకుంటూ వస్తున్నారో, ఆహారం కోసం ఎలా అలడిపోతుందో మీరు చూడండి. ఈ వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకు ఖచ్చితంగా జీవితంలో ఇలా ఉంటుందా అనే విషయం మీకు అర్థమవుతుంది. మరి ఇంకా ఆలస్యం ఎలా, వీడియోని చూసేద్దాం. చూశారు కదండి వీడియోలో ఉన్న వారి యొక్క పరిస్థితి ఎలా ఉందో. మరి ఇలాగా అనేక మందికి మనం ఆహారం అందించాలి, అది మన మీద పెట్టిన దేవుడి బాధ్యత. కాబట్టి దేవుడు మన మీద పెట్టిన బాధ్యత, కాబట్టి ఆ బాధ్యతను మనం అందరం కూడా సక్రమంగా నిర్వర్తిద్దాం.
ఇలా మీ చుట్టుపక్కల సిటీలో ఎవరైతే ఆకలితో ఉన్నారో ఆ సిటీ నేమ్ మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే అక్కడ కూడా మనందరం కలిసి ఆహార పంపిణీ చేద్దాం. గాడ్ బ్లెస్ యు టు ఆల్. ప్రైజ్ ద లార్డ్.